హాయ్ హలో మా ఓవరస్. ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీని చూసి రావడం జరిగింది మామ. మరి ఈ మూవీ ఎలా ఉంది, సంక్రాంతి విన్నరా లేకపోతే ఏంటి అనేది ఈ మూవీ కంప్లీట్ రివ్యూలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోకి ఒక 150 లైక్స్ అయితే టార్గెట్కి ఇస్తున్నా, త్వరగా కంప్లీట్ చేసేయండి మామ. నేను మీ గణేష్, వెల్కమ్ టు గని రివ్యూ యూట్యూబ్ ఛానల్. మ్యాటర్లోకి వెళ్తే మన వెంకటేష్ గారు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మామ. మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక కేసు పని మీద తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన లైఫ్లోకి వస్తుంది. వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య వెంకీ మామ ఎలా నలిగిపోయాడు, అసలు ఆ కేసు ఏంటి, ఈ ముగ్గురు జర్నీ ఎలా సాగింది అనేది ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ మామ. ఇంకా పాజిటివ్స్ విషయానికి వెళ్తే వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు మామ. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో ఎమోషన్స్ని బాగా చూపించారు మామ. అనిల్ రావుపూడి గారి డైలాగ్స్, డైరెక్షన్ సూపర్ ఉన్నాయి. చాలా సీన్స్లో కామెడీ అనేది బాగా వర్కౌట్ అయింది మామ. ఫస్ట్ హాఫ్లో ఓటీటీ సీన్స్కి పక్కా నవ్వుతారు. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా బాగుంది. అలాగే సాంగ్స్లో విజువల్స్ కూడా బాగా సెట్ అయినాయి మామ. ఇంకా ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగా ప్లస్ పాయింట్ అయింది మామ. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. అలాగే వెంకటేష్ కొడుకుగా నటించిన అబ్బాయి కూడా కామెడీని బాగా జనరేట్ చేశాడు మామ. నెగిటివ్స్ విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా నెగిటివ్స్లోకి వెళ్తే ఈ మూవీకి స్టోరీ అనేది బాగా ఎగ్జాగ్రేటెడ్ ఫీలింగ్ వస్తుంది. అలాగే ఈ మూవీలో సీన్స్, డైలాగ్స్ కొన్ని అయితే అతిగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఆర్టిఫిషియల్గా అనిపించింది మామ. బేసిక్ స్టోరీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మూవీలో క్రైమ్ యాంగిల్ ఉన్నా కూడా ఏమాత్రం సీరియస్నెస్ లేదు మామ. క్యారెక్టర్ రైటింగ్స్ ఇంకా బాగా రాసుకుని ఉండొచ్చు అనిపించింది. ఫైనల్గా ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చింది మామ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5 మామ. మీరు కనుక ఈ మూవీని చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.